బ్రిటన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కారును పోలీసులు సీజ్ చేశారు. రాంగ్ రూట్ లో డ్రైవ్ చేయడం మాత్రమే కాదు, కానిస్టేబుల్ పైన దురుసుగా ప్రవర్తించినందుకు ఆయన కారును సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసును నమోదు చేశారు. అయితే జూబ్లీహిల్స్ పోలీసుల విచారణకు బెల్లంకొండ శ్రీనివాస్ హాజరయ్యారు. విచారణ అనంతరం పోలీసులు బెల్లంకొండ శ్రీనివాస్ కారును సీజ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కారును జూబ్లీహిల్స్ పోలీసులు సీజ్ చేయడం జరిగింది. 2 రోజుల క్రితం ఫిలింనగర్ కూడలి వద్ద ట్రాఫిక్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడని కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత వ్యక్తిగతంగా నోటీసులకు రిప్లై ఇవ్వాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఆయన జూబ్లీహిల్స్ పిఎస్కు వచ్చారు. వ్యక్తిగత విచారణకు హాజరైన తర్వాత కూడా అతడు దృష్టిగా ప్రవర్తించిన కారును కూడా ప్రస్తుతానికైతే ఇటు జూబ్లీహిల్స్ పోలీసులు కూడా సీజ్ చేశారు. దీనికి సంబంధించి కూడా 2 రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదు చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఉదయం ఆయన కేసు నమోదుతో పాటు నోటీసులు పేర్కొన్నారు. వ్యక్తిగతంగా వచ్చి దీనికి సంబంధించి సంజయ్ శివాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఆయన ఈ రోజు ఉదయం వచ్చారు. పోలీసులకు సంబంధించి వ్యక్తిగతంగా అయితే ఈ రోజు పోలీసుల దగ్గరికి వచ్చినటువంటి బెల్లంకొండ ఏం చెప్పారు? అంటే తను రాంగ్ రూట్ లోకి రావడానికి ప్రధాన రీజన్ ఏంటి? అంటే అది తెలియక వచ్చారా, ఒకవేళ తెలిసే కావాలని రాంగ్ రూట్ లోకి వచ్చారా? ప్రస్తుతానికైతే ఇటు పోలీసులు ఇచ్చిన నోటీసుకి సంబంధించి ఏ విధంగా సంజయ్ ఇచ్చారని కూడా కొంత పోలీసుల వద్ద నుంచి మనకైతే సమాచారం రావాల్సి ఉంటుంది. 2 రోజుల క్రితం జరిగిన ఘటనకు సంబంధించి జూబ్లీహిల్స్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా పోలీసులు వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత పోలీసుల నోటీసులకు ఆయన రిప్లై ఇస్తూ ఉదయం కూడా స్టేషన్ కు వచ్చారు. ఆ తర్వాత ఆ రోజు జరిగిన పరిణామాలకు సంబంధించి కూడా పోలీసులకు ఇచ్చినట్టు ప్రస్తుతానికైతే కేసు నమోదైంది కాబట్టి ఆ రోజు విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మీదకి ఏదైతే కారుతో ర్యాష్ గా వెళ్లే ప్రయత్నం చేశాడో ఆ కారును కూడా ప్రస్తుతానికైతే పోలీసులు సీజ్ చేశారు. కాబట్టి పోలీసుల వర్షం నుంచి ఇటు బెల్లంకొండ శ్రీనివాస్ పోలీసుల నోటీసుకి ఏ విధంగా రిప్లై ఇచ్చాడు, ఆ రోజు ఘటనకు సంబంధించి ఉన్న వివరణ సంజయ్ ఇచ్చే ప్రయత్నం చేశాడా ఏంటన్న కొంత సమాచారం అయితే పోలీసుల వర్షం రాలేదు. ప్రస్తుతానికైతే పోలీసులు ఇచ్చిన నోటీస్ కి సంబంధించి కూడా ఆయన వ్యక్తిగతంగా పిఎస్ కు వచ్చారు. అందుకు సంబంధించి కూడా మాట్లాడింది. ప్రస్తుతానికైతే ఆయన ఆ రోజు వినియోగించిన కారుని పోలీసులు సీజ్ చేయడం అయితే జరిగింది. రైట్ కిరణ్.